ఎస్వీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 2 దశల్లో బీజేపీదే ఆధిక్యం, విద్వేష రాజకీయాలకు ప్రజలు బుద్ధి చెప్తారన్న మోదీ. ఎప్పటికైనా ఇలాంటి పథకాలను చూశారా జగన్? రిజర్వేషన్ల రద్దు అనేది కాంగ్రెస్ విష ప్రచారమే, బండి సంజయ్. హామీల అమలుపై బండి సంజయ్కు మంత్రి పొన్నం ప్రతి సవాల్. జగనన్న మీ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయండి, వైఎస్ షర్మిల. లోక్సభ ఎన్నికల్లో భాగంగా 2 దశల్లో జరిగిన ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి ఏకపక్ష తీర్పిచ్చారని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. మహారాష్ట్రలోని ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో విద్వేషపూరిత ప్రసంగాలు చేసే ప్రతిపక్ష నాయకులకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. ఈ సందర్భంగా ఇండియా కూటమిలపై మోదీ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ये हर हिंदुस्तानी के मन में रहता है कि नहीं रहता है? गरीब से गरीब हिंदुस्तानी भी मरने के बाद बच्चों को कुछ देने का इरादा रखता है कि नहीं रखता है? अब ये शाहजादे ने, उनके गुरु ने अमेरिका से घोषणा की है कि वो इनहेरिटेंस टैक्स लाएंगे. इसका मतलब है कि आपने जो बचाया है वो मरने के बाद आपके संतानों को नहीं जाएगा. आधे से ज्यादा 55%. సీనియర్ నటి జయప్రద తిరుమలలో శ్రీవారి దర్శనం తర్వాత ఏపీలో ప్రచారంపై స్పందించారు. ఎన్డీఏ తరఫున ప్రచారానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. బీజేపీ నేతలు ఆహ్వానిస్తే రాష్ట్రానికి తప్పక వస్తానని తెలిపారు. టీడీపీ నుంచి పొలిటికల్ కెరీర్ను ప్రారంభించిన ఆమె 2019లో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం జగన్ విడుదల చేసిన మేనిఫెస్టోలో రాష్ట్ర అప్పులు ఆస్తులు కూడా పెట్టాలని జయ భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ తెలిపారు. అలాగే స్టాంపు పేపర్లపై తమ హామీలను రాసివ్వాలని అన్ని రాజకీయ పార్టీలకు సవాల్ విసిరారు. రౌడీజం లేని రాష్ట్రం తీసుకొస్తానని, తాను స్టాంపు పేపర్స్ పై రాసిస్తానని ప్రకటించారు. యువతకు తమ పార్టీ పెద్దపీట వేస్తుందని తెలిపారు. ఏపీలో మరో 15 ఏళ్లు వైసీపీని అధికారంలో ఉంటే ఇప్పటి ప్రతి పిల్లాడు 2035లో ఐబీలో చదువు పూర్తి చేసుకుని ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడతాడని సీఎం జగన్ తెలిపారు. అప్పుడు ప్రతి పేద కుటుంబం ఎటువంటి స్థితిలో ఉంటుందో అర్థం చేసుకోమని చెప్పారు. తాడిపత్రి సభలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చామన్నారు. గతంలో ఎప్పుడైనా ఇలాంటి పథకాలను చూశారా అని ప్రశ్నించారు. గుర్తుకొచ్చేది మీ జగన్ రైతన్నలకు అండగా ఉంటూ, రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ, పెట్టుబడికి రైతన్నకు తోడుగా ఉంటూ, ఓ రైతు భరోసా అన్నా, గ్రామాలలో రైతు భరోసా కేంద్రాలన్నా, రైతన్నను చెయ్యి బట్టి నడిపిస్తా ఉన్నది ఎవరు అంటే గుర్తుకొచ్చేది మీ జగన్. ప్రతి పేదవాడు వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు అని ఆ పేదవాడికి అండగా ఉంటూ ఓ విస్తరించిన ఆరోగ్యశ్రీ, ఆ పేదవాడికి ఆపరేషన్ అయిపోయినాక కూడా రెస్ట్ పీరియడ్లో అండగా ఉంటూ ఆరోగ్య ఆసరా, ఇంటికే జల్లెడ పడుతూ ఆ పేదవాడికి మందులిస్తూ టెస్టులు ఇస్తూ ఓ ఆరోగ్య సురక్ష, ఆ పేదవాడికి అండగా ఉంటూ ఫ్యామిలీ డాక్టర్, గ్రామాల్లోనే విలేజ్ క్లినిక్ అంటూ ఆ పేదవాడికి అండగా అడుగులు వేస్తా ఉన్నప్పుడు ఆ పేదవాడికి రిజర్వేషన్ల రద్దు అనేది కాంగ్రెస్ విష ప్రచారమేనని కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తనను ఆశీర్వదించి తిరిగి గెలిపించాలని బండి సంజయ్ ఓటర్లను కోరారు. రిజర్వేషన్ల రద్దు పేరుతో ప్రజల్లో భయోందోళనలు కలిగించి కాంగ్రెస్ లబ్ధి పొందాలని చూస్తుందని ధ్వజమెత్తారు. మేము కాల్ సెంటర్ ద్వారా ఫోన్లో చేస్తలేము, మేము కాల్ సెంటర్ ద్వారా ఫోన్ చేస్తామని చెప్పి వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్లో క్రియేట్ చేసి
తప్పుడు ప్రచారం చేస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీకి ఎంత భయమో ఆలోచించండి వాళ్ళు. ఇదంతా ఏంటంటే ప్రజలందరూ కూడా జై శ్రీరామ్ అని నిర్ణయిస్తున్నారు, భారత్ మాతాకి జై అని గర్జిస్తున్నారు, జై మోడీ అని ముందుకు వస్తున్నారు, జై భారత్ అని ఓటేసే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీకి. ఈ దృష్టి మళ్లించడానికే ఇదంతా పెద్ద ఎత్తుగడ అనే విషయం వాస్తవం. రిజర్వేషన్లను తూచా తప్పకుండా పేదలకు అమలు చేసినటువంటి ప్రయత్నమే భారతీయ జనతా పార్టీ. 10 సంవత్సరాలైంది. ఎక్కడ రిజర్వేషన్లు చేసిన ఏర్పడితే కూడా ముస్లిం రిజర్వేషన్ తీసుకొస్తామని చెప్పన్నారు, అమలు చేస్తామన్నారు. దానివల్ల నష్టం ఎవరికి? పేద ప్రజలకే నష్టం కదా. పక్కా మతపరమైన రిజర్వేషన్ రద్దు చేస్తారు, మతపరమైన రిజర్వేషన్లు దాన్ని పేదలకు పక్కా ఇస్తారు. కాబట్టి దయచేసి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, ముఖ్యమంత్రి స్థాయిలో రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు కానీ మీరు పేద ప్రజల ఆత్మస్థైర్యం దెబ్బతీయకండి, వాళ్ళ బతుకులతో ఆడుకోకండి. గౌరవప్రదమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళకి భరోసా కల్పించే ప్రయత్నం చేయాలి. ఇంకా మేము ఎక్కువ న్యాయం చేస్తామని చెప్పే ప్రయత్నం చేయండి, ఇంకా ఎక్కువ ప్రచారం చేసుకునే ప్రయత్నం చేయండి. దానిలో ఏమి ఇబ్బంది లేదు, దాన్ని ఎవరైనా సమర్థిస్తారు. కానీ తప్పుడు ప్రచారం చేసి ఒక భయానక వాతావరణం సృష్టించి ఎన్నికల్లో గెలవడానికి ఈ తప్పుడు ఆలోచన అయితే చేస్తున్నారు. ఇది ఇంతకంటే సిగ్గుచేటి కూడా కాదు. ప్రజలకు మేము అప్పీల్ చేస్తున్నాం, తప్పుడు ప్రచారం దయచేసి నమ్మకండి. వాళ్ళ 6 గ్యారెంటీల మీద ప్రజల దృష్టి మళ్లించడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం. అందుకే నేను కూడా సవాల్ చేసిన నా సవాలు స్వీకరిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు. కరీంనగర్ భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ సవాలుకు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రతి సవాల్ విసిరారు. కాంగ్రెస్ హామీలు అమలు చేస్తే పోటీ నుంచి తప్పుకుంటానని బండి సంజయ్ చెప్పారని, కేంద్రంలోని 10 ఏళ్ల భాజపా పాలనలో ఎన్ని హామీలు అమలు చేశారో ఆయన చెప్పాలని ప్రశ్నించారు. అలా నిరూపిస్తే తమ పార్టీ అభ్యర్థి కరీంనగర్లో లోక్సభ ఎన్నికల్లో పోటీ నుంచి వైదొలుగుతారని వ్యాఖ్యానించారు. సిద్దిపేట జిల్లా కోహెడలో బారాసకు చెందిన మాజీ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులతో సహా నేతలు మంత్రి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పొన్నం మాట్లాడారు. ఎన్ని కార్యక్రమాలు జరపాలో అన్ని కార్యక్రమాలు జరిపినాం. ఇలా నీకు ఒకటే సవాల్ చేస్తున్నాం, మా 4 నెలల ప్రభుత్వం ఎన్ని హామీలు అమలు చేసింది, 10 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ ఎన్నికలకు ఇచ్చిన హామీలు 15 లక్షల రూపాయలు ప్రతి ఖాతాలో ఇస్తానని ఎంతమందికి వేసింది, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చింది, తెలంగాణ విభజన హామీలు ఎన్ని అమలు చేసింది, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని ఏ రైతుల ఆదాయం రెట్టింపు చేసింది, రైతులందరికీ పెన్షన్ ఇస్తానని ఏ రైతులకు పెన్షన్ ఇచ్చింది, ఈ దేశంలో ఉన్నటువంటి ఆస్తులన్నీ తీసుకుపోయి ఆదాన్ని అంబానికి ఎందుకు అప్పచెప్పింది, ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించి అన్యాయం జరిగే విధంగా ఎందుకు వ్యవహరిస్తుంది, ఈ ప్రశ్నలకు సంబంధించి జవాబు చెప్పాలి. నీవు సరిగా నీ ప్రభుత్వం ఇవన్నీ అమలు చేసి ఉంటే నేను హామీ ఇస్తా ఉన్నా, ఇలా మా క్యాండిడేట్ కూడా పోటీ నుంచి ఉపయోగిస్తాను. లేదా ఈ హామీలు అమలు చేయని దానికి 3 సార్లు ఎమ్మెల్యే ఓడిపోయిన దానికి మీరు పోటీ నుంచి విడ్రా చేస్తారని సవాల్ చేస్తా ఉన్నా. ఇలా 2 కోట్ల ఉద్యోగాలు ఏనుడివి, 5 సంవత్సరాలుగా పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు పట్టించుకోనోడివి, ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసినవి, ఒక అవినీతి పరుడివి మా ఎంపీ వద్దు అని మేము అనుకుంటా ఉన్నాం. ప్రజలు ఆలోచన చేయాలి. ఎలా ఏ అవినీతి ఆరోపణలు అక్రమంగా సంపాదించడానికి అధ్యక్ష పదవి తీసేసిరో అటువంటి వారు మన ఎంపీగా కొనసాగడానికి వీలేదు. నేను కూడా ఎంపీ పనిచేసిన, మార్కెట్ చైర్మన్ చేసిన, ఇవాళ ఎమ్మెల్యే చేస్తున్నా. ఎక్కడైనా ఎవరైనా చిన్న ఆరోపణలు పెట్టమనండి. ఇటువంటి పరిస్థితుల్లో వైకాపా పాత మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని, ఇప్పుడు కొత్తదాన్ని ప్రజలు ఎలా నమ్మాలని సీఎం జగన్ను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. మద్య నిషేధం చేయకపోగా ప్రభుత్వమే విక్రయిస్తుందన్నారు. మెగా డిఎస్సికి బదులు దగా డిఎస్సి ఇచ్చారని ఆరోపించారు. ఏటా సంక్రాంతికి ఇస్తామన్న జాబ్ క్యాలెండర్ ఏమైందంటూ నిలదీశారు. మీరు ఇప్పుడు మళ్ళీ ఇంకొక మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు. మరి పోయిన మేనిఫెస్టో కథ ఏమిటి? పోయిన మేనిఫెస్టో మీరు నిలబెట్టుకునే పోలవరం ప్రాజెక్టు ఏమైంది? పోలవరం ప్రాజెక్టు కోసం ఒక్క నిజమైన ఉద్యమం, ప్రత్యేక హోదా అయినా పోలవరం అయినా మీరు చేసింది లేదు. పోనీ క్యాపిటల్ సిటీస్ అయినా 3 అన్నారు.
మూడిట్లో ఒక్కటైనా కట్టారా? కనీసం ఈరోజు ప్రజలు తలెత్తుకొని చెప్పుకునేటట్టు ఒక క్యాపిటల్ సిటీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు లేదు అంటే ఇది అవమానం కాదా? పోయిన మేనిఫెస్టోలో మీరు పెట్టిన అంశాలు పూర్తి మద్యపాన నిషేధం. మరి పూర్తి మద్యపాన నిషేధం మీరు ఎందుకు చేయలేదు? మద్యపాన నిషేధం చెయ్యకపోగా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఎవరు అమ్మని బ్రాండ్లు మీరు మాత్రమే తయారు చేసి నాసిరకం మందు అమ్మి కల్తీ మందుతో కల్తీ సారాతో ఈరోజు ఎంతమంది ప్రజలు నష్టపోతున్నారు, వాళ్ళ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. మన రాష్ట్రంలో 25% మంది ఎక్కువ ఈ మద్యం తాగి లివరు కిడ్నీలు చెడిపోయి చచ్చిపోతున్నారు. మరి వీటన్నిటికీ ఎవరు సమాధానం చెప్పాలి? జాబ్ క్యాలెండర్ గురించి పోయిన మేనిఫెస్టోలో మీరు చెప్పిన అంశము ప్రతి జనవరిలో సంక్రాంతి ఎలా వస్తుందో జాబ్ క్యాలెండర్ కూడా అలా వస్తుంది అని మీరు చెప్పారు 5 సంవత్సరాల క్రితం. 5 సంవత్సరాలు గడిచింది, 5 సంక్రాంతులు గడిచాయి, కానీ జాబ్ క్యాలెండర్ మాత్రం ఒక్కటి కూడా రాలేదు. ఎలక్షన్లకు 2 నెలలు ఉందనంగా మీరు 6,000 డిఎస్సి టీచర్ ఉద్యోగాలతో ఒక దగా డిఎస్సి ఇచ్చారు. మరి ఇది బిడ్డలను మోసం చేయడం కాదా? 1,40,000 కోట్ల రూపాయలు అంచనాతో రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞాన్ని పూర్తి చేస్తామని మీ మేనిఫెస్టోలో మీరు పెట్టారు 5 సంవత్సరాల క్రితం. మరి ఈ 5 ఏళ్లలో ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారు? కనీసం సగం చేశారా, 10 చేశారా, 5 చేశారా అంటే ఏదీ చేయకుండా పోయింది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయము 3,000 కోట్ల రూపాయలు ధర స్థిరీకరణ నిధి కోసం రైతులకి ప్రతి సంవత్సరము పక్కన పెడతాము, దాంట్లో నుంచి మద్దతు ధర వచ్చేటట్టు ప్రతి రైతుకి మేము అండగా నిలబడతాము అని మీరు ఏపీ అధికారంలోకి రాగానే అమరావతి పనులు ప్రారంభిస్తామని టీడీపీ నేత లోకేష్ తెలిపారు. మంగళగిరి మండలం నీరుకొండలో మాట్లాడుతూ రాజధానిలో పేదలకిచ్చే 5,000 పెన్షన్ కొనసాగిస్తామని తెలిపారు. అసైన్డ్ రైతులకు ఇవ్వాల్సిన కౌలును వడ్డీతో సహా చెల్లిస్తామని వివరించారు. గులకరాయి ఘటనలో జగన్కు ఆస్కాకు బదులు భాస్కర్ అవార్డు ఇవ్వాలని ఎద్దేవా చేశారు. ఎవరిని ఆఫ్రికాని ఆదర్శంగా తీసుకుంటారో తల్లి, జగన్మోహన్ రెడ్డి గారు ఆఫ్రికాని ఆదర్శంగా తీసుకుంటాడు. 3 ముక్కలు ఆటలు ఆడతా మొదలుపెట్టాడు. అట్లానే కర్నూలు ఏమైనా చేశాడా? లేదు. అమరావతిని సర్వనాశనం చేశాడు. విశాఖపట్నంలో భూ కుంభకోణాలు తప్ప అక్కడ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. ఎంత బాధ వస్తుందంటే 3 రాజధాని బిల్లుకి ఓటేసిన మొదటి వ్యక్తి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు. అందుకే ముద్దుగా కరకట్ట కమలాసనం పేరు పెట్టారు. అద్భుతం నటుడు తెలియను. ఆయన నటనకి వాస్తవ సినిమాలోకి వచ్చి బ్రహ్మానందం గారు పోటీ పడేవాడు. ఆయన రేపు వస్తాడు గ్రామానికి, ఆయన రాకపోయినా చెల్లెమ్మని పంపిస్తాడు. మీరందరూ అడగాలి. వచ్చలేరా? పిలిస్తే అడిగారా? మీరందరూ రాలా? మనందరూ అడగాలి. ఇప్పుడు వైకాపా నాయకుల్ని డోర్ టు డోర్ ప్రచారం వచ్చినప్పుడు అడగాల. ఎందుకు 3 రాజధానులకు మీరు ఓటు వేశారు? మన ప్రాంతానికి మోసం చేసే వ్యక్తులు కాదా? డబ్బులు తీసుకుని మోసం చేస్తారేమో అని ప్రమాణాలు చేసిన బీకాంలో ఫిజిక్స్ చదివిన జలీల్ ఖాన్, టీడీపీ క్యాడర్ లేక అల్లాడుతున్న జలీల్ ఖాన్. సున్నా చౌదరి గారికి కమలం గుర్తుపై ఓటేసి మన బంధువులతో మా పేటల్లో మేమే సైనికుల్లాగా ఆయన వెనకుండి కష్టపడి మీరే మా కార్యకర్తలు, మీరే మా సైనికులు, వారి అభిమానులు కూడా. మీరు పేటలో కానీ అక్కడ కానీ ఫోన్ పెట్ట దివాన్ లే ఏంటి కష్టపడి ఓట్లేసి ఏ డివిజన్లో మీరు ఉంటారో అక్కడ మంచి మెజార్టీ రావాలి. 2 దశల్లో బీజేపీదే ఆధిక్యం, విద్వేష రాజకీయాలకు ప్రజలు బుద్ధి చెప్తారన్న మోదీ. ఎప్పటికైనా ఇలాంటి పథకాలను చూశారా జగన్? రిజర్వేషన్ల రద్దు అనేది కాంగ్రెస్ విష ప్రచారమే. బండి సంజయ్. హామీల అమలుపై బండి సంజయ్కు మంత్రి పొన్నం ప్రతి సవాల్. జగనన్న మీ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయండి. వైఎస్ షర్మిల.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఎస్వీ న్యూస్.